కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు. పులివెందుల జెడ్పీటీసీలో 10,000 ఓట్లుంటే 4,000 ఓట్లను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎన్నికల్లో ఇంత మోసం ఎప్పుడూ జరగలేదని ఫైర్ అయ్యారు. పోయిండు అట్ట కాకోకుండా ఎలక్షన్ జరిపి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇబ్బంది పెట్టి వాళ్ళందరినీ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలందరూ కూడా ఓట్లకు రానికోకుండా చేసే కార్యక్రమం అంతా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం అన్నమాట. ఎందుకంటే పులివెందుల సంబంధించిన జెడ్పీటీసీ ఎలక్షన్స్లో 10,500 ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఈ 10,500 ఓట్లలో దాదాపు 3,900 చిల్లర, అంటే దాదాపు 4,000 ఓట్లు కలిగిన నల్లపరెడ్డిపల్లె, నల్లగొండవరిపల్లె, ఆ తర్వాత ఎర్రపల్లెకి సంబంధించి ఆ ఓట్లనే తారుమారు చేసే కార్యక్రమం చేయడం జరిగిందనమాట. అంటే పోయిండు